హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అరటికాయ మామిడికాయ కలిపి కర్రీ తయారు చేసుకుందాం. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది కర్రీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ఇప్పుడు 2 అరటికాయలు తీసుకున్నాను, ఒక మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయని చక్కగా పైన పొట్టు తీసి ఇలా ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. అరటికాయని కూడా పైన తొక్క తీసి శుభ్రంగా ముక్కలు కట్ చేసుకొని వాటర్లో ఉంచుకోవాలి. వాటర్లో ఉంచుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉంచుకోండి. అలా ఉంచడం వల్ల అరటికాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. అలాగే మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాను. నేను టెంక కూడా తీసుకున్నాను. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక 1/2 స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేయడం తర్వాత ఒక 3 ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకొని ఉల్లిపాయ కొంచెం బాగా వేగనియండి. అప్పుడు కర్రీ బాగుంటుంది. ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది. ఇందులో ముందుగా మనం అరటికాయ ముక్కలను కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాం కదా, అరటికాయ ముక్కలను వేసుకుందాం. అరటికాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకుందాం. కొంచెం అరటికాయ ముక్కలు కొంచెం మగ్గితే బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉంచుకుందాం. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకుందాం. చూడండి, కొంచెం అరటికాయ మనకి కొంచెం మగ్గింది. ఇప్పుడు ఇందులోనే మనం ఉప్పు, పసుపు 1/2 టీ స్పూను, కారం 1 స్పూను, ఈ 3 వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం మామిడికాయ పులుపు కదా, దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. మనం తీసుకునే మామిడికాయని బట్టి కారం వేసుకుంటేనే కరెక్ట్గా వేసుకుంటేనే కర్రీ బాగుంటుంది. ఇదంతా కలుపుకొని వేపుకున్న తర్వాత నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ని మీడియంలో పెట్టి ఒక్క 5 నిమిషాలు ఉడకనివ్వండి. 4 నిమిషాలు ఉడకనివ్వండి. ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసి, ఇంకా వాటర్ ఉంది ఇప్పుడు, అంటే అరటికాయ కొద్దిగా ఉడికిపోద్ది. ఇప్పుడు ముందుగా మనం మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, మామిడికాయ ముక్కలు వేసుకుందాం. నేను టెంక కూడా వేసుకుంటున్నాను. టెంక కూడా మనం అన్నంలోకి బాగుంటుంది. కర్రీలో ఉడికిన తర్వాత ఆ టెంక నంచుకొని తింటే చాలా బాగుంటుంది. మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మూత తీసాను. చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉప్పు వేసి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చాలకపోయింది అనుకోండి, ఇప్పుడు వేసుకోండి. ఇలా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. దీన్ని మనం బౌల్లో తీసుకుందాం. చాలా బాగుంటుంది. వేడివేడిగా మనం రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ఇప్పుడు నేను రైస్లో వేసి కలిపి చూపిస్తాను. నేను టెంక కూడా వేసుకున్నాను. టెంక కూడా తింటే చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా కర్రీ అయితే చాలు, మనకు రైస్లో కలుస్తుంది. మామిడికాయ దేంట్లో వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడివేడిగా నేను రైస్లోనే వేసుకొని తింటున్నాను. మీరు ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది అంటారు. మీకు చాలా నచ్చుతుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.